అందరికీ నమస్కారం. నేను మీ ఉష, రెసిపీ విత్ ఉష. ఈరోజు బెండకాయ కర్రీ ఎప్పుడు చేసేలా కాకుండా ఈసారి కాస్త డిఫరెంట్గా వండి చూపించబోతున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు: 1/2 కిలో బెండకాయలండి ఇవి, పెరుగు, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న మీడియం సైజు ఉల్లిపాయ, 1 టేబుల్ స్పూన్ ఉంటుంది జీలకర్ర, ఉప్పు, గరం మసాలా, పసుపు, ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ శనగపిండి, కారం, కరివేపాకు. ఈ కర్రీ అనేది చపాతీలోకైనా అన్నంలోకైనా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఆలస్యం లేకుండా. ఇప్పుడు బెండకాయలు అయితే ఈ చివర ఆ చివర కట్ చేసుకోవాలి. ఇప్పుడు బెండకాయని ఇలా చీలికలాగా చేసుకోవాలి. ఇలా చీలికైతే చేసుకొని ఇలా 2 భాగాలుగా చేసుకోవాలి. అన్ని ముక్కలు ఇలాగే కట్ చేసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని కడాయి అయితే పెట్టుకోవాలి. ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు నూనె అయితే పోసుకోవాలి. నూనె అది వేడైన తర్వాత ఇప్పుడు కొద్దిగా పసుపు అయితే వేసుకోవాలి. 1 చిటికెడంతా ఉప్పు కూడా వేసుకోవాలి. వేసుకుని ఒకసారి ఇది ఇలా కలిపేసుకుని ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా బెండకాయ ముక్కలు, అవైతే ఇందులో అయితే వేసేసుకోవాలి. కాస్త మగ్గనిస్తే సరిపోతుందండి, ఎక్కువ మగ్గాల్సినంత అవసరం లేదు. వీటిని ఒక 2 నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి. బెండకాయలు అనేవి ఇలా మగ్గిపోయినాయి కదండి. ఇప్పుడైతే వేరే ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి. ఇలా తీసేసుకొని పక్కకైతే పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలోకి మరొక టేబుల్ స్పూన్ వరకు నూనె అయితే వేసుకోవాలి. నూనె అనేది వేడిన తర్వాత జీలకర్ర, ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఇవి వేగుతూ ఉంటాయి. మనమైతే ఇంకొక చిన్న పని అయితే చేసుకుందాము. కొద్దిగా పసుపు, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా, కారం 1 స్పూన్ నిండుగా, శనగపిండి 1 స్పూన్. ఇదంతా వేసుకుని బాగా స్పూన్తో కానీ విస్కర్తో కానీ కలుపుకోవాలి. ఉండలేమీ లేకుండా కలుపుకోవాలి. ఇలా అయితే కలుపుకొని పక్కకైతే పెట్టేసుకోవాలి. ఉల్లిపాయలు అనేది ఇలా వేగిపోయిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న పెరుగు మిశ్రమం అయితే ఇందులో వేసేసుకోవాలి. అదే గిన్నెలోకి 1/2 గ్లాస్ అయితే నీళ్లు పోసుకుని ఇందులో పోసేసుకుంటున్నాను. పోసేసుకుని ఇదంతా ఒకసారి అయితే కలుపుకోవాలి. ఒక 2 నిమిషాలు అయితే మూత అయితే పెట్టుకుందాము. 2 నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను. ఇలా ఆయిల్ అనేది సపరేట్ అయిపోయింది కదా. ఇప్పుడైతే కరివేపాకు అయితే వేసుకున్నాము. కరివేపాకు వేసుకుని ఒకసారి అయితే ఇలా కలుపుకొని ఉప్పు కారం అనేది సరి చూసుకోండి. చాలకపోతే ఇక్కడ యాడ్ చేసుకోండి. నాకైతే కాస్త ఉప్పు తగ్గింది, ఉప్పు అయితే వేసుకుంటున్నాను. ఉప్పు వేసుకొని ఇదంతా ఒకసారి అయితే కలుపుకున్నాను. ఇప్పుడు ఇందులోకి మనం బెండకాయలు వేపుకొని పక్కకు పెట్టుకున్నాం కదా, అయితే ఇందులో వేసేసుకోవాలి. వేసుకుని ఒకసారి అయితే కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మూత అయితే పెట్టుకుందాము. ఒక 2 నిమిషాలు పెట్టుకుందాం మూత అనేది. మంట అనేది మీడియం ఫ్లేమ్లోనే
అటు పెట్టుకోవాలి. రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను. చూడండి, ఆయిల్ అనేది పైకి తేలింది కదా. ఒకసారి అయితే ఎంత మనకి గ్రేవీ కావాలో అంతవరకు చూసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి. నేనైతే ఇదే స్టేజ్లో కట్టేసుకుంటున్నాను. చల్లారిన తర్వాత మరి కొంచెం గట్టిగా అవుతుందన్నమాట. అందుకని ఈ స్టేజ్లో ఉండగా స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నాను. బెండకాయ కర్రీని ఇంత సింపుల్గా మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. మీరు వండుకొని తిన్నాక మీరే అంటారు ఎంత రుచికరమైన బెండకాయ కర్రీని ఎలా మనం వండుకోకుండా ఇన్ని రోజులు పెట్టి ఉన్నాము అని. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా పేజీని ఫాలో చేయండి. మరొక రెసిపీతో మీ ముందు ఉంటాను. రెసిపీ విత్ ఉషా.